अस्सलामुअलैकुम वेलकम बैक टू मई चैनल मिस बास्मिनी वर्ल्ड डे 4 ऑफ रमजान अन्नमाट। सो इफ्तार कोसम मैं प्रिपेर चेसुकुंटुन्न ज्यूस अभी मस्क मिलन ज्यूस अन्नमाट। सो औट सैड तेच्चुकुंटे चाला कास्ट उंटदी। सो मनमे ఒక కేజీ తెచ్చుకుంటే చాలా ఈజీగా చాలా మంది కనెక్ట్ చేసుకోవచ్చు కదా। సో అందుకే అన్నమాట। సో ఫస్ట్గా ఒక మస్క్ మిలన్ తీసుకొని ఆల్రెడీ మేము కట్ చేసి పీసెస్ ఉండింది। సో దాన్ని కట్ చేసి మిక్సీలో అయితే వేసుకుంటున్నాను అన్నమాట। జార్లో నేను ఇంకా చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటున్నా। బ్యాలెన్స్ ఆల్రెడీ నిన్న కట్ చేసిన పీస్ ఉన్నది కాబట్టి సో దాన్ని వేసుకున్నా। ఇంకొక కాయ తీసుకొని ఆ కాయలో ఉండే గింజలంతా తీసేసాను అనమాట। దీన్ని యాక్చువల్గా దీన్ని అయితే ఎండ పెట్టుకొని తింటారు, చాలా బాగుంటుంది ఈ సీడ్స్ అనేది। సో నేనైతే లేదు ఈసారి నేను చేయలేదు, వేస్ట్ చేశాను అనమాట। సో దాన్ని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాం। దాన్ని కూడా సేమ్ మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి జార్లో అనేది వేసుకునేయాలన్నమాట। జార్లో వేసుకున్నాక మనకు కావాల్సినంత స్వీట్నెస్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే షుగరే యాడ్ చేసుకుంటాను అనమాట। మీరు కావాలంటే దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, జ్యూస్ అనేది చాలా బాగుంటుంది। అండ్ మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట మనకు। సో దానికోసం ఇంకా మస్క్ మిలన్ అంతా నేను కట్ చేసి జార్లో వేసుకున్నా। స్వీట్ కావాల్సినంత నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, బట్ నేనైతే 5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నా, ఎందుకంటే మా ఇంట్లో మేము స్వీట్ చాలా తక్కువ తింటామన్నమాట। సో అందుకే 5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను। మీకు కావాలంటే మీరు ఇంకా మీకు స్వీట్ తగినట్టు మీరు వేసుకోవచ్చు। షుగర్ వేసి మీరు జ్యూస్ వేసాక కూడా చూసుకొని మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవచ్చు। సో దాన్ని ఇంకా మిక్సీకి వేసుకొచ్చేసాను। ఆల్రెడీ అమ్మ అయితే ఒక గిన్నెలో సబ్జా గింజలు అయితే నానబెట్టి వేసినారనమాట। సో ఇంకా దాంట్లోనే ఇంకా జ్యూస్ నేనైతే యాడ్ చేసుకుంటున్నా। ఈరోజు ఇఫ్తార్లో మీరేం తిన్నారో నాకు కమెంట్లో చెప్పేయండి। అండ్ నా వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్। సో చూస్తున్నారు కదా, దీంట్లో మిల్క్ యాడ్ చేయాల్సి ఉంది, బట్ మిల్క్ తేవడం నేను మర్చిపోయాను। సో ఇంకా నా తమ్ముడు తెచ్చాక యాడ్ చేసుకుందామని చెప్పి అలానే జస్ట్ జ్యూస్ మాత్రం వేసి ఇంకా మిక్స్ చేసుకుంటున్నాను। అందులో మనం కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు। వాటర్ వేసుకుని టేస్ట్ చేంజ్ అవుతుందా అనుకోకండి, ఎందుకంటే టేస్ట్ అనేది మనకు చేంజ్ అవ్వదు, సేమ్ అలానే ఉంటుంది। సో ఇంకా దీంతోపాటు ఆల్రెడీ వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టుకొని మస్క్ మిలన్ కూడా అలా పీసెస్గా కట్ చేసుకున్నామన్నా ఈరోజు మేమైతే। సో ఈరోజు ఇఫ్తారీకి అయితే ఇదే స్పెషల్, ఇంకా స్పెషల్ బ్లాగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను। సో చూడాలంటే నేను కింద లింక్ ఇచ్చాను, సో వెళ్ళి చూసాను ఒకసారి। అండ్ నా ఛానల్ని కొత్తగా చూసైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి। అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ వీలైతే షేర్ చేయండి। థ్యాంక్ యూ।